కుంభరాశి వారికి 12, 13, 14 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఇద్దరి వ్యక్తుల కారణంగా మీకు జరిగేది తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. అలానే కాకుండా మీరేంటంటే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా మీరు అంటే ఎలాంటి వార్తలు వినబోతున్నారు, ఎలాంటి ఫలితాలను చూడబోతున్నారు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. అలానే మనకేంటంటే గనకనండి కుంభరాశి వారు చాలా అదృష్టవంతులండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే మనకు ఇక్కడ చూసుకుంటే ఈ కుంభరాశి వారికి దైవానుగ్రహం కలగబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు ఏంటంటే బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరేంటంటే చెప్పాలంటే అన్ని విధాలుగా కూడా అండి మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీరు ఏది పట్టినా కానీ మీకు అది బంగారం లాగా మారుతుందన్నమాట. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, ఉన్నది ఉన్నట్టుగా ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు. అసలు కూడా అబద్ధాలు మాట్లాడటం అనేది వీరికి రాదు, వీరు మాట్లాడరు కూడా అని చెప్పొచ్చు. ఏదైనా సరేనండి స్ట్రేట్ ఫార్వర్డ్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడుతూనే పెరిగారు. ఇప్పుడు కూడా ఎన్నో బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎన్నో నష్టాలను కూడా ఏంటంటే కనుక ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఏంటంటే కనుక ఎంతో కష్టపడుతూ ఉంటారండి. కుటుంబం, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట వీరికి. దీనికోసం కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల అదృష్టం వరించబోతుంది. ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అయితే జరగవన్నమాట. ఆర్థికంగా బాగుంటుంది, డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా అండి 100% తొలగిపోతాయని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంట్లో అంటే డబ్బు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయన్నమాట. కుంభరాశి వారు చాలా అంటే తెలివైన వారండి. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నానుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. అయినా సహాయం చేయకపోయినా పర్వాలేదన్నట్టుగా ఏంటంటే కనుక సర్దుకుపోతారనమాట. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చండి. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఒక దైవశక్తి మీ వెంట పడబోతుంది. ఒక దైవశక్తి నీడ మీకు ఏంటంటే అనుగ్రహంగా మారబోతుంది. ఆ దైవశక్తి ఎవరనేది మనం తెలుసుకుందామండి వీడియో చివరిలో. అలానే కాకుండా మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులు తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక కుంభరాశి పరంగా మనం గమనించుకుంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిత నక్షత్రం 1, 2, 3 పాదాలు, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అలానే కాకుండా వీరికి మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఈ 3 రోజులు కలిసొచ్చే కాలం అని చెప్పొచ్చు. ఇక మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. మీకు మనశ్శాంతి కూడా లభిస్తుందని చెప్పొచ్చు. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. మీరు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు పడుతున్నారో అన్ని కష్టాల బాధల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీరేంటంటే కొన్ని సార్లు కొంతమందిని గుడ్డిగా నమ్ముతారు కదా, వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. అవసరం ఉందనుకోండి మీ చుట్టూదా ఏంటంటే కనుక 10 సార్లైనా తిరుగుతూ ఉంటారు. అవసరం లేదనుకోండి మిమ్మల్ని పక్కన పెడతారు, అసలు కూడా పట్టించుకోరు. అలాంటి వాతావరణంలో మీరున్నారని చెప్పొచ్చు. మీరేంటంటే నా వాళ్లే కదా పోనీలే అనుకుంటారు. కానీ ఆ నా వాళ్లలో శత్రువులు ఉన్నారని మాత్రం మీరు ఎప్పుడు గమనించరు, గ్రహించుకోరండి. ఆ శత్రువులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ శత్రువులే మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్నమాట. కుంభరాశి వారికి ఎంత ధైర్యం ఉంటుందో అంత బాధలు కూడా ఉంటాయండి. నిజం చెప్పాలంటే కనుక వీళ్లకు ఎప్పుడు కూడా ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వస్తుందండి. ఎందుకు నా లైఫ్లో నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు. అందరి ముందు ఏంటంటే కనుక చెప్పుకోరు, ఏది కూడా మనసులో దాచుకుంటారనమాట. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడటం, ఏడవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకోవటం, ఒక్కరే ఏంటంటే పడుకొని ఏడవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఇలా అవుతుంది అని ఎవరికి చెప్పుకోరండి. నిజం చెప్పాలంటే కనుక ఇలా అక్కడివి ఇక్కడ చెప్పటం, ఇక్కడ అక్కడ చెప్పటం వీళ్ళకు రాదు, వీళ్ళు చెయ్యరు కూడా. ఏదున్నా సరే అందులో హ్యాపీగా ఉండాలి, ఏదున్నా
ఉన్నా సరే దాన్ని సర్దుకుపోయి బ్రతకాలి అనుకునే రకం ఈ కుంభరాశి వారు. నా అనుకున్న వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తారో ఆ నా అనుకున్న వాళ్ళే భారీగా మోసం చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ కన్నీళ్లకు కారణమవుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ యొక్క కుంభరాశి వారండి ఏది జరిగినా సరే అది మంచి జరిగినా చెడు జరిగినా నా మంచికి అనుకుంటూ ఉంటారు. కానీ మంచి జరిగిందని ఎగిసిపడరు, అంటే చెడు జరిగిందని బాధపడరండి. ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటారు. డబ్బున్నా సరేనండి అలాగే అనమాట. ఉన్నా ఒకే రకంగా లేకపోయినా ఒకే రకంగా ఉంటారు. కానీ ఉందని ఏంటంటే నలుగురిలో చూయించుకోవడం, నలుగురిలో అంటే చూపెట్టుకోవడం ఇలాంటి వీళ్ళకు రాదండి. వీళ్ళు చేయరు కూడా. లేదని కూడా ఎవరికి చెప్పుకోరు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే రకం ఈ కుంభరాశి వారండి. కుంభరాశి వారు ఏంటంటే ఇప్పుడు గమనించుకుంటే ఈ 3 రోజులు కూడా కాలం కలిసి వస్తుంది. విపరీతమైన అంటే సంపద చేకూరబోతుందంటే కోట్లు ఏం రావండి నిజం చెప్పాలంటే కనుక. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతారు. ఉన్నది ఏంటంటే కనుక చక్కగా సరిపోతుంది. ఇబ్బందులు లేకుండా లైఫ్ ముందుకు వెళుతుందని అర్థం అనమాట అండి. ఇక అలానే కాకుండా ఈ కుంభరాశి పరంగా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ 3 రోజులు బాగానే ఉంటుందండి. ఇబ్బందులు లేవు కదా. అయితే మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుందండి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అంటే మీరు అనుకోవచ్చు పరమశివుడి అనుగ్రహం కూడా కలుగుతుందా అండి అంటే కనుక అవునండి, 100% కలుగుతుంది. ఇప్పుడు గ్రహాల అనుకూలత ఉందనుకోండి, మనకు దైవానుగ్రహం కలుగుతుంది. అలానే ఆ శివయ్య అనుగ్రహం కలగబోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో అప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుందన్నమాట. అంటే మీరు పడ్డ కష్టాలు బాధలు కావచ్చు, మీరు అనుభవించిన కొన్ని నరకాలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుందండి. ఇబ్బంది అయితే లేదనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు సోమవారం ఉంది కదా, అయితే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకుంటే రేపు వచ్చే సోమవారం ఉంది కదా, ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. ఇలా శాస్త్రాల ప్రకారం మనం గమనించుకుంటే రేపు వచ్చే సోమవారం అతీత శక్తివంతమైన సోమవారం. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి స్నానం చేయండి, స్నాన కార్యక్రమాలు చేయండి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే కనుక శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మారేడుదలాలతో పాటు మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి ఇంట్లో దీపం పెట్టండి. ఈ దీపమే మీకు దారి చూయించి, ఈ దీపమే చీకటిని తరిమేసి, ఈ దీపమే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ దీపమే మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. ఒక దీపం మానవ జీవితాన్ని మారుస్తుందని శాస్త్రాల్లో ఉందన్నమాట అండి ప్రస్తావన. కాబట్టి మరి మీరు ఈ విధంగా దీపారాధన చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇలా దీపం పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో చిన్న బెల్లం ముక్కని పెట్టండి. అంటే స్వామివారికి బెల్లం ముక్క సమర్పించవచ్చు, కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు. అలా చేసేసుకున్న తర్వాత శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లోనే శివలింగం ఉంటే పాలతో కానీ నీళ్లతో కానీ అలానే కాకుండా తేనెతో కానీ అభిషేకం చేసుకోండి. అలా చేస్తే చాలా మంచిదండి. ఇంకా పరమశివుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీకు అంతా కూడా మంచి చేకూరడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి పాలతో నీళ్లతో ఇలా అభిషేకం చేసుకోండి. శివాలయానికి వెళ్ళగానే ఏంటంటే కనుక శివుడి అంటే వాహనం నంది కదా, నంది చెవిలో మీ కోరిక ఏదైనా సరే బలంగా ఉంటుంది కదండి, ఆ కోరిక చెప్పుకోండి. మీకుండే కష్టాలు బాధలు ఏవైనా సరే పోవాలని చెప్పుకోండి. మీకు పర్సనల్గా ఏవైనా కోరికలు ఉన్నా సరే నంది చెవిలో చెప్పుకుంటే ఏంటంటే కనుక నంది మన కోరిక తీసుకెళ్ళి ఆ పరమశివుడికి చెబుతుందన్నమాట. ఇది శాస్త్రాల్లో కూడా ఉంది. కాబట్టి కోరిక ఎప్పుడైనా సరే నంది చెవిలో చెప్పాలన్నమాట అండి. ఇంకా తర్వాత ఇలా పూజ చేసుకొని కాసేపు శివాలయంలో వీలుంటే కూర్చోండి, లేకుంటే ఇంకా ఇంటికి వచ్చేయండి. వీలుంటే ఏంటంటే కనుక ఆవు కూడా ఆహారం తినిపించండి. మీ చేతులతో ఎవరైతే ఆవుకు ఆహారం పెడతారో ఈరోజు అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. వాళ్లకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే అండి, మీకు అంటే చెప్పాలంటే కనుక ఈ యొక్క ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. డబ్బు పరంగా ఏవైతే అడ్డంకులు ఆటంకాలు వస్తూ ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. ధనానికి కూడా లోటు ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కనుక లైఫ్ అనేది చక్కగా సాగుతూ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆవుకు ఆహారం పెట్టండి. ఏదైనా సరే పెట్టండి. మీ ఇంటి ముందుకు వచ్చిన ఆవు పెట్టండి, లేదంటే కనుక మీరే గోశాలకు వెళ్ళి ఆవుకు ఆహారం తినిపించండి. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇదంతా కూడా చేసుకుంటే మీకే మంచి జరుగుతుందన్నమాట. ఇక తర్వాత ఈ కుంభరాశి వారికి ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తుల కారణంగా అండి జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీకేంటంటే ఇద్దరు వ్యక్తుల కారణంగా ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొంచెం నష్టం చేకూరే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదండి, మీకు తెలిసిన వ్యక్తులే. బయటి వాళ్ళు అయితే అసలు కాదు. బయటి వాళ్ళు మీ జీవితంలోకి రారనమాట. వీళ్ళ వల్ల ఏంటంటే కొంచెం బాధ, కష్టము నష్టము ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కుంభరాశి వారికి ఈ యొక్క 3 రోజులు కూడా అండి పెద్దగా కష్టాలు బాధలు అయితే లేవు. కానీ ఈ వీళ్ళ వల్ల ఏంటంటే మళ్ళీ కొత్త సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. భారీగా మోసపోవటము, అలానే కాకుండా ధన నష్టం జరగటము, అలానే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి రాకుండా వీళ్ళు చేయటము, ధనం కోసం ఏంటంటే కనుక మిమ్మల్ని టార్చర్ చేయటము, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూ లెటర్ సి లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా వీళ్ళతో ఏంటంటే కనుక మీరు
జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేదు మేము వీళ్ళతో జాగ్రత్తగా ఉండమనుకుంటే మాత్రం ఇంకా మీ కర్మ మీరు అనుభవిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కావాలని మిమ్మల్ని ప్లాన్ చేసుకొని మరీ మోసం చేస్తున్నారనమాట. మీరు ఏంటంటేనండి బాగా బ్రతకాలనుకుంటారండి, బాగా కష్టపడుతూ ఉంటారు, రూపాయి కూడబెట్టుకొని ఏంటంటే ఎవరి దగ్గర చేయి చాపకుండా నాదేదో నేను బ్రతకాలి, నా కాళ్ళ మీద నేను నిల్చోవాలి, నేను ఎవరి ముందు కూడా తల దించుకోకూడదు, ఎవరి ముందు కూడా చేయి చాపకూడదు అనుకున్నట్టు ఉంటూ ఉంటారండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక మీకు అంటే గ్రహాలు అనుకూలించగా స్థితిగతులు సరిగ్గా లేవా, లేకపోక మీకేంటంటే ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. అందులో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మనం చెప్పాం కదా, వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని కావాలనే ఏంటంటే అనగదొక్కాలని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారండి. అందుకే స్నేహితులతోనైనా సరే, మీ బంధువర్గంలో కొంతమంది మీరంటే గిట్టని వారు ఉన్నారు కదా, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక నష్టం చేకూరుతుంది కాబట్టి జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోతుందండి. కోరి మనమే కష్టాలు తెచ్చుకున్నట్టు, కోరి మనమే బాధలు తెచ్చుకున్నట్టు అవుతుందన్నమాట. కొంచెం జాగ్రత్త పడండి. అలానే కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి, సీట్ బెల్ట్ లేని ప్రయాణం చేయకండి, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, సమయానికి ఆహారం తీసుకోండి. లేకపోతే ఏంటంటే కనుక కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంటే పెద్దవి ఏం రావండి, కాకపోతే ఏంటంటే కనుక మన జాగ్రత్తలు మనం ఉన్నామనుకోండి, అవి కూడా రాకుండా మనం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, కొంచెం ఆలోచనను తగ్గించుకోండి. మీరేంటంటే డీప్గా ఆలోచించడం, విపరీతంగా ఆలోచించడం చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కావున మీరేంటంటే కొంచెం ఆలోచన తగ్గించుకోండి. ఏది జరిగినా మీ మంచికి అనుకుంటారు కాబట్టి ఏం పెద్దగా మీకైతే ఇబ్బందులు లేవన్నమాట. కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై అవుతుంది. అమ్మ నాన్న పరంగా కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఇబ్బందులు అయితే పెద్దగా కనిపించడం లేదు. కానీ ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఆ ధనాన్ని మీరు సంపాదించుకునేంత ఇది మీకు ఉంటుందని చెప్పొచ్చండి. హోరాలుగా మనం గమనించుకుంటే ఈ 3 రోజులు బాగానే కలిసి వస్తుంది, ఇబ్బందులు అయితే లేవు. ఇలా కొంతమంది మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి అది కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారు. మీకుండే తెలివికి వాళ్ళని ఏంటంటే బోల్తా కొట్టించే అంత టాలెంట్ ఉంటుందని చెప్పొచ్చు మీకు. కాబట్టి వాళ్ళని కొంచెం అంటే దూరం పెట్టండి. డబ్బు అడిగితే ఎవరైనా సరేనండి లేదని చెప్పండి. మీ పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పకండి. మీ పర్సనల్ విషయాలు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మీరు బాగా బ్రతికారనుకోండి, వాళ్ళు చూసి ఓర్వలేరు. మీరు బాగా బ్రతకట్లేదు, కన్నీళ్లతో ఉన్నారనుకోండి, వాళ్ళు చూసి వాళ్ళు నవ్వుకుంటారు. కాబట్టి పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకపోవడమే బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకోకండి. మీ అంతటా మీరుండండి, మీదేదో మీరు చూసుకోండి. మీ అంతటా మీరేంటంటే కనుక చక్కగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు మీ చుట్టూనే. అందుకే కొంచెం జాగ్రత్త పడేది బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా మీకు బాగానే ఉంటుందండి, పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరండి. అంటే ఏం చేయలేరు, మిమ్మల్ని తాకలేరు, మిమ్మల్ని ఏం చేయలేరు అనమాట. చాలా చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు. ఏది చేయాలన్నా సరేనండి, మాకు ఈ దిష్టి దోషాల వల్ల ఏంటంటే కనుక మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, బాధపడుతున్నామండి అనుకుంటున్నారు కదా. అయితే నరదిష్టి పోవాలంటే మీరు ఇక్కడ చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది 100% మీకు పనిచేస్తుంది అనమాట. అంటే 100% ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అండి, నరదిష్టి నివారణ పరిహారం అని చెప్పొచ్చు. కుంభరాశి వారికి అయితే ఇది చక్కగా సిద్ధిస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఏం చేయనంటే కనుక కొబ్బరికాయ ఉంటుంది కదా, మనం కొబ్బరికాయ దేవుడికి కొడతాం కదండి. అయితే అదే కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి. ఇది కూడా మీకు చక్కగా అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకు ఇబ్బందులు లేకుండా చేస్తుందన్నమాట. చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ దీని ద్వారా మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను పొందుతారనమాట. కొబ్బరికాయని తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చేయండి. ఇంట్లో చేసుకోకూడదండి, ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితాలు రావు. కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ కొబ్బరికాయని తల చుట్టూ 11 సార్లు తిప్పి దాన్ని పగలగొట్టండి. అలా పగలగొడితే ఏంటంటే ఆ కొబ్బరికాయ పగలే విధానం, ఆ కొబ్బరికాయ చిత్తుగా పగిలితే మీకున్న చెడంతా కూడా పోతుంది, నరదిష్టి పోతుందని అర్థం. కొబ్బరికాయ మధ్య భాగానికి పగిలితే పగిలిపోతుంది కదా, మంచి జరుగుతుంది అర్థమని మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఇలా కొబ్బరికాయతో పరిహారం చేసుకుంటే నరదిష్టి, చెడు దిష్టి ఇదంతా కూడా పోయి దిష్టి దోషాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు ఒకవేళ వీలు లేదు, చేసుకోలేమనుకుంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని, అంటే 4 తీసుకోండి కర్పూర బిళ్ళలు, మనం హారతిస్తాం కదండి, అవి తీసుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ కర్పూర బిళ్ళలను ఏంటంటే కనుక ఇంటి బయట పెట్టి కాల్చేయండి. అలా కూడా నరదిష్టి పోతుంది, కానీ ఒకటేసారి ఏం పోదు. కొబ్బరికాయ పరిహారం చేసినా ఒకటేసారి ఏం పోదు, మెల్లిమెల్లిగా పోతుంది. ఇది కూడా మీకు ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా పోయే అవకాశం అయితే ఉంటుంది. ఒకటేసారి ఏది కూడా మనకు ఫలితాలు రావు కదండి, కొంచెం స్లోగా ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏదైనా సరే మెల్లిమెల్లిగా ఫలితాలను అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకొని 2 పరిహారాల్లో మీకు ఏది నచ్చుతుందో అది చేసుకోండి. కానీ తప్పనిసరిగా మార్పు అయితే ఉంటుంది. అది మెల్లిమెల్లిగానా లేదా ఫాస్ట్గానా మనం పక్కన పెడితే ఫలితం అయితే ఉంటుందండి, ఉండదని చెప్పట్లేదు. నరదిష్టి మాత్రం ఉండకూడదండి. నరదిష్టి ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య
అంటే విభేదాలు ఏర్పడటం, అనారోగ్య సమస్యలతో బాధపడటం ఇదంతా కూడా జరుగుతుంది. ఎక్కువగా వృధా ఖర్చులు పెరిగిపోతాయి అనమాట. ఖర్చు అనేది అధికంగా అయిపోతుంది కాబట్టి నరదిష్టి ఉండకుండా ఉండాలంటే మాత్రం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని నరదిష్టిని దూరం చేసుకోండి. నరదిష్టి అనేది మీ దరిదాపుల్లో కూడా రాకుండా పోతుంది. నరదిష్టి నుంచి మీరు విముక్తి కలిగించుకోవడానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఇది ధనం రావటమే కాదు, రుణబాధను కూడా తీసేస్తుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. ఈ నెంబరు మీకు చక్కగా పనిచేస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ నెంబరు, చాలా శక్తివంతమైన నెంబర్ అని చెప్పొచ్చు. ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఈ నెంబరు విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబరు. ఈ నెంబర్ ఏంటంటే కనుక చెప్పాలంటే మీ జీవితాన్ని మారుస్తుంది, ధనాన్ని రప్పిస్తుంది. ఒక్కొక్కసారి డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ నెంబరు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. ఇది చాలా మంది కూడా తెలుసుండొచ్చు. కుంభరాశిలో కొంతమందికి అసలు దీని గురించి తెలియకపోవచ్చు, కానీ ఈ నెంబర్ మాత్రం మీకు ఉపయోగపడుతుందండి. ఏమీ లేదు, ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన ఏంటంటే కనుక 55577 అని రాయండి. ఈ 7 ఏంటంటే కనుక మన ఏడుపుని దూరం చేసేసి 7 అనేది ఏంటంటే కనుక 7 సంపాదన పెంచడానికి ఉపయోగపడుతుందండి. సంపాదన పెరుగుతుంది కానీ తగ్గదనమాట. 7 నెంబరు అంటే 777 అంటున్నాం కాబట్టి 3 రెట్ల సంపాదన పెంచడానికి ఈ యొక్క 7 అనే నెంబర్ ఉపయోగపడుతుంది. 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి 5 అనే నెంబర్ కూడా అండి మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. మీరు 10 రూపాయల నోటుపై కూడా ఇలా ఏంటంటే బ్లూ కలర్ పెన్ను తీసుకొని 55577 అని రాసేసి చక్కగా 10 రూపాయల నోటుని ఏంటంటే సీక్రెట్గా మీ పర్సులో పెట్టుకోవచ్చు. లేదు మేము 10 రూపాయల నోటు పైన రాసుకోమంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన రాసేసి కూడా మీరు చక్కగా ఈ చీటీని మీ యొక్క జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోవచ్చు. ఇది పెట్టినప్పటి నుంచి కూడా మీ జీవితం ఎలా మారుతుంది, ఎలా ధనం వస్తుంది, మీకు ఎలా ఐశ్వర్యం కలుగుతుంది, ఇవన్నీ కూడా మీరు గమనించుకోగలుగుతారండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసి షాక్ అయిపోతారనమాట. డబ్బు లేక నరకం చూసే వారికి డబ్బు రావటం, ధనద్వారాలు తెచ్చుకోవటం, ధనం అనేది ఏంటంటే కనుక ఆకర్షించబడటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా అద్భుతమైన పరిహారం. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇది ఏంటంటే చెప్పాలంటే అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండండి ఈ నెంబర్ని ఈ విధంగా రాసేసి మీ జేబులో పెట్టుకోండి. ఎన్ని రోజులున్నా పర్వాలేదండి, ఎంత ఎక్కువ రోజులుంటే అంత ఎక్కువగా ధనలాభం అనేది కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది.